Praise the Lord! Today we shall read Deuteronomy 20 verse 4. For the Lord your God is the one who goes with you to fight for you against your enemies to give you victory. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం. వణకుకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి ఈ దినాల్లో యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం గురించి ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభువారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము, నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించి తను ఏ విధముగా తన యొక్క ఉన్నతమైనటువంటి కృపను చూపెట్టారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లరా, ఈ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో దేవుని ఎంతగానో ప్రేమిస్తాం. ప్రేమించి ఆయన చెప్పినది, ఆయన ఆజ్ఞ ఇచ్చినది నమ్ముతాం. అదే విశ్వాసం. ఎప్పుడైతే అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చ. ఇక్కడ చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నటువంటి మాట వణకకుడి అంటే వారు వణికే పరిస్థితులు వస్తాయి. వారి ముఖము చూచి బెదరకుడి అంటే బెదిరిపోయే పరిస్థితులు వస్తాయి. అయితే ఇలాంటి సమయాల్లో మనం చూడవలసింది ఎవరిని అంటే ఎవరైతే ఆజ్ఞ ఇచ్చి మాట ఇచ్చి నెరవేరుస్తారో ఆయన వైపు చూసినట్లయితే రక్షణ కలుగుతుంది, కాపుదల వస్తుంది, బెదరడం నుంచి వణకడం నుంచి విముక్తి కలుగుతుంది. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, మనతోనే ఉండి నడిపించే దేవుడు. అయితే మన యొక్క జీవితము ఆయన మనతో ఉండి నడిపించడానికి అనుకూలంగా ఉందా, లేకపోతే ఇంకా పాపము శాపగ్రస్తమైన జీవితం ఉన్నట్లయితే ఈ గొప్ప సత్యాన్ని గుర్తించలేం. దేవుని కార్యం మన జీవితంలో జరగవు. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాలు ఆయన చేతిలో పెట్టి ప్రతి ఒక్క మురికి అపవిత్రత పాపం నుంచి జయం చూస్తామో పిల్లరా, అప్పుడే ఈ గొప్ప సంతోషకరమైనటువంటి వాగ్దానములు మన జీవితం నెరవేర్చబడతాయి. ప్రతి విషయంలో మనం జయం చూస్తాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. ప్రభువా, ఎన్నోసార్లు మా జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. కొన్నిసార్లు మా పాపాన్ని బట్టి, మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి. అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, మీరు సిలువ మరణము పొందింది నాయన. మా జీవితాల్లో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క స్వేచ్ఛ నుంచి, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని తిరిగి ఏర్పరచడానికి, అలాంటి ఫెలోషిప్ ఇవ్వడానికి ప్రభువా మీ ఉన్నతమైనటువంటి ప్రేమ ఆ కలవరిలో చూపెట్టినారు. ఈ సత్యాన్ని గుర్తించి మీ వైపు చూస్తే మాకు రక్షణ, విముక్తి, బలము, ఆరోగ్యము నాయన. కాబట్టి ఇలాంటి కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి మీ యొక్క క్షేమాభివృద్ధిని ప్రతి కుటుంబంలో దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. శత్రువు అంటే మనుషులు కాదు, కానీ మా కోపమే మా శత్రువు ప్రభువా, మా యొక్క భయమే మా శత్రువు, మాకు దిగులే మా శత్రువు, నిరాశ నిస్పృహలే మా శత్రువు. కాబట్టి వీటి నుంచి జయమిస్తారు మీరు మీ వైపు చూసినప్పుడు. అప్పుడు మా జీవితంలో నెమ్మది కలిగి ఉంటాం ప్రభువా. ఇలాంటి ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Deuteronomy chapter 20 and verse 4, this verse is a powerful assurance of God's presence and His active involvement in our lives. As we face various challenges, whether spiritual, personal, or professional, we are reminded that we do not stand alone. The Lord Himself goes before us, stands with us, and fights on our behalf. Amen.